తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదనై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, కొన్ని విషయాల గురించి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికలో మనం ఆలోచన చేసినట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రికలో చాలా విషయాలు పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఏ సమయము, ఇప్పుడు మనం ఉన్న సమయం ఏ సమయం అని మనం ఆలోచన చేస్తే ఎలక్షన్ సమయం కదా. మనందరము ఎక్కడ చూసినా చాలా హడావుడి, ఉద్యోగస్తులకి హడావుడే, ప్రజలకి హడావుడే, నాయకులకి హడావుడే, అధికారులకి హడావుడే, చాలా హడావుడిగా ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒక క్రైస్తవుని బాధ్యత ఏంటి? అర్థమవుతుందండి? ఇలాంటి ఈ ఎలక్షన్స్ సమయంలో ఒక క్రైస్తవుడు ఎలా వ్యవహరించాలి? ఈ ఎలక్షన్స్ సమయంలో ఒక క్రైస్తవునిగా నా బాధ్యత ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే పౌలు ముందుగానే మనకి కొన్ని విషయాల్ని తెలియచేశాడు. ఎవరు తెలియచేశారు? ఈ మాటలు ఎవరి సొంత మాటలు కాదు, ఏ మనుషులు రాసిన మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే తన గ్రంథములో ఈ మాటలు రాయించడం జరిగింది అపోస్తలుడైన పౌలు గారి చేత. అయితే ఒక క్రైస్తవుడు ఎలాగ వ్యవహరించాలి ఇలాంటి సమయంలో? మన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి, ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని ప్రతి సమయాన్ని గురించి, ప్రతి సిచ్యువేషన్ గురించి, ప్రతి సందర్భాన్ని గురించి అనేకమైన మాటలు దేవుని గ్రంథంలో రాయించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా ఎన్నికలు. అయితే ఈ ఎన్నికలు ప్రతి దేశంలోని జరుగుతాయి, లేదంటే ప్రతి రాష్ట్రంలోని జరుగుతాయి. గతంలో గడిచిన దినాల్లో ఎక్కడ జరిగినాయి? మన దేశంలోనే, మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగింది కదా. ఇప్పుడు మన సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మన సమయం వచ్చినప్పుడు మనము ఒక క్రైస్తవునిగా మన రాష్ట్రంలో నీ బాధ్యత ఏంటి? ఈ ఎలక్షన్ మూమెంట్లో, ఈ ఎలక్షన్ సమయంలో, ఈ ఎన్నికల సమయంలో క్రైస్తవునిగా నీ బాధ్యత ఏంటి? అందరికీ ఓట్లు ఉన్నాయండి? ఓట్లు ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరు చేయొద్దండి. లేవా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకైతే ఓటు వస్తుంది. వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కుని మనం ఏం చేయాలంటే వినియోగించుకోవాలి. ఆ రోజు ఎండ ఉందనో, ఏదో ఎక్కడికో పెళ్ళి ఉందనో, ఊరు వెళ్ళాలనో అలాంటి పనులు ఏం పెట్టుకోమాకండి. అర్థమైందా? ఖచ్చితంగా మీకు ఎంత పని ఉన్నా సరే మీ ఓటుని మీరు బాధ్యతగా ఒక భారతదేశ పౌరులుగా మీ హక్కును మీరు ఏం చేయాలి? వినియోగించుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, పౌలు ఒక క్రైస్తవునికి ఇలాంటి సందర్భంలో ఇచ్చే బాధ్యత ఏంటి? దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? ఒక క్రైస్తవునిగా ఇలాంటి సమయంలో దేవుడు నీకు ఏ బాధ్యత నీ మీద పెడుతున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నీవు వేసే ఈ ఓటు ఎన్ని సంవత్సరాలు మనల్ని కాపాడుతుంది? 5 సంవత్సరాలు కదా. 5 years మనల్ని ఈ ఓటు ఏం చేస్తుంది అంటే, మనము ఎలాగుండాలి, మనకు ఎలాంటి నాయకుడు కావాలి,
మనకు ఎలాంటి పరిపాలన కావాలి అనే విషయాన్ని నిర్దేశిస్తుంది ఈ ఓటు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు ఇలాంటి పరిస్థితుల్లో చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన చెయ్యాలి. చెప్పండి, నీకు ఎక్స్ ఇష్టమా, నీకు వై ఇష్టమా, నీకు జడ్ ఇష్టమా, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రైస్తవునిగా నా బాధ్యత ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఎలక్షన్స్ సమయంలో ప్రభువు చెంత మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, రాజులను గద్దెక్కించువాడు ఆయనే. హల్లెలూయా. ఎవరంట? ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించేవాడు ఎవరు? దేవుడే. ఒక వ్యక్తిని సింహాసనం ఎక్కించగలవాడు, ఒక వ్యక్తిని సింహాసనం నుండి దించగలవాడు ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని సింహాసనము ఎక్కించగలిగిన వాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒక క్రైస్తవునిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటి అంటే మన రాష్ట్రం గురించి మనము ఏం చేయాలి అంటే భారముతో, అవసరమైతే ఉపవాసం ఉండైనా సరే ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? భారముతో మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, రాబోయే 5 సంవత్సరాల్లో మేము సంపూర్ణ భక్తి చెయ్యాలి అంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మేము సుఖముగా ఉండాలి అంటే, చూడండి, ఒక దేశము మంచి నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? రాజు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజు మంచిగా ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎలాగుంటారో తెలుసా? సుభిక్షంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, శాంతిగా, సమాధానంగా ఉంటారు. ఆ రాజే ఒక పిచ్చోడైతే రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది కదా. మనం ఇప్పుడు చేయవలసిన విషయం ఏంటని మనం ఆలోచన చేస్తే, ప్రభువా, నీ చిత్తంలో ఎవరున్నారో ఆ నాయకుడు మాకు రాజుగా కావాలి. హల్లెలూయా. ప్రభువా, నీ దృష్టిలో ఎవరున్నారో, నీ దృష్టిలో నువ్వు ఎవరిని ఎక్కించాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని మాకు మీరు రాజుగా పెట్టండి. హల్లెలూయా. గడిచిన సంవత్సరాల్లో మనం చూసాము, దేశంలో చాలా చోట్ల క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చర్చెస్ మీద రాళ్ళు వేయడాలు, చర్చిల్ని పడగొట్టడాలు, ఇలాంటి ఎన్నో భయంకరమైన పరిస్థితుల్ని మనము ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా మీరు చూడండి, టీవీల్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, చాలా చోట్ల రీసెంట్గా ఈ మధ్య కూడా వేరే రాష్ట్రంలో ఎక్కడో ఒక చర్చ్ అద్దాలని రాళ్ళు వేసి అద్దాలను పగలగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచించవలసిన విషయం, ఈ 5 సంవత్సరాలు మనము ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి వ్యక్తిని దేవుడు మనకి రాజుగా, లేదా మన భాషలో ముఖ్యమంత్రిగా దేవుడు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఇలాగ ఉండాలి అంటే క్రైస్తవునిగా మన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత ఏం చెప్పానో, ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు బద్ధకంగా, ఇప్పటి వరకు మీరు మీ సొంత విషయాల కోసమే మీరు ప్రార్థన చేసుకుంటున్నారేమో, ఈ రోజు నుంచి మీరు చేయవలసిన బాధ్యత, ఈ రోజు నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయము ఏంటంటే, ప్రభువా, మే 13న జరిగే ఎలక్షన్స్లో ఒక మంచి నాయకుడిని మీరు మాకు ఏర్పాటు చేయండి. హల్లెలూయా. దాని గురించి మనం ఏం చేయాలంటే సంఘముగా, కుటుంబములుగా, వ్యక్తిగతంగా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అంటే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఒక క్రైస్తవుడు ఎలాంటి భక్తి చెయ్యాలి? దేవుడు నీ ఎడల నువ్వు ఎలాంటి భక్తి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే సంపూర్ణ భక్తి చేయాలి. హల్లెలూయా. ఏ భక్తి చేయాలి? చాలా మంది భక్తి ఎలా చేస్తారంటే అరకొర భక్తి చేస్తూ ఉంటారు. క్రైస్తవుల్లో క్రైస్తవుడు, అన్యుల్లో అన్యుడు. చర్చిలో ఒక మంచి ప్రార్థనాపరుడుగాను, లోకంలో లోకస్తుడుగాను. కానీ దేవుని వాక్యం ఒక వ్యక్తి పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుని చిత్తం అది కాదు. నీ పట్ల, నా పట్ల దేవుని ఉద్దేశం అది కాదు. ఒక క్రైస్తవుడు అంటే దేవుని యొద్దకు వచ్చిన ఒక వ్యక్తి, పాపక్షమాపణ పొందిన ఒక వ్యక్తి, దేవుని రక్తంలో కడగబడిన ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న ఒక వ్యక్తి ఎలాగ ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎలాంటి భక్తి చేయాలంట? సంపూర్ణ భక్తి చేయాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న నీవు నేను ఎలాంటి భక్తి చేయాలో తెలుసా? సంపూర్ణ భక్తి చేయాలి. చాలాసార్లు మనం అనుకుంటాం ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోతుంది,
ఆరాధనలో పాల్గొంటే సరిపోతుంది, ప్రభు బలలో చేయి పెడితే సరిపోతుంది, దశమ భాగం ఇస్తే సరిపోతుంది, కృతజ్ఞతార్పణలు ఇస్తే సరిపోతుంది. నో, ఇది కాదు. వీటన్నిటికంటే దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి సంపూర్ణుడిగా తయారవ్వాలి. హల్లెలూయా. ఎవరు ఎత్తబడతారు ప్రభు రాకట్లని మనం ఆలోచన చేస్తే, ఏ వ్యక్తి అయితే సంపూర్ణమైన భక్తి చేస్తాడో, మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను భక్తి చేయాలి. నా భక్తి ఎవరికి ఇష్టంగా ఉండాలి? నీకు ఇష్టంగా ఉండాలి. ఎవరిని పోలిన వ్యక్తిగా నేను ఉండాలి అంటే, నిన్ను పోలిన వ్యక్తిగా. ఎవరి స్వారూప్యం నాలో కనబడాలి అంటే, నీ స్వారూప్యం నాలో కనబడాలి అని మనము ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనం ఏం చేయాలని మనం ఆలోచన చేస్తే, సంపూర్ణ భక్తి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన 7వ చరణాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తనలు 137. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నువ్వు సంపూర్ణ భక్తి చేయాలి అంటే నువ్వెవరి మీద ఆశ పెట్టుకోవాలని చెప్తున్నాడు భక్తుడు? యెహోవా మీద నువ్వు ఏం చేయాలి? ఆశ పెట్టుకో. నీ జీవితంలో నీ ప్రార్థనకి జవాబు రావాలంటే, నీ జీవితంలో నీ స్థితిగతులు మారాలి అంటే, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిన్ను నిలబెట్టాలి అంటే, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? యెహోవా మీద ఆశ పెట్టుకో. దేవుని మీద ఆశ పెట్టుకో. డబ్బు మీద కాదు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది, అధికారుల మీద కాదు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది, మనుషుల మీద, బంధువుల మీద కాదు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది. మరి ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోవాలో తెలుసా? దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమో తెలుసా? యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. నువ్వు సంపూర్ణ భక్తి చేయాలి అంటే, నీకు సంపూర్ణ విమోచన కావాలి అంటే, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆనుకో, దేవుణ్ణి నమ్ముకో. దేవుని వాక్యం అంటుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి నా మాటలు? రెండవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు సంఘము కోసం ఏమని ప్రార్థిస్తున్నాడంట? సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఎలా మారాలి? సంపూర్ణులుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇది కాదు. కానీ మనము ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే, ఆ పరిశుద్ధుల విందులో మనం పాలు పొందాలి అంటే, ఆ తేజోవాసుల స్వాస్థ్యంలో మనం ఉండాలి అంటే, మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒక వ్యక్తి భక్తి జీవితము సంపూర్ణం అవ్వాలి, ఒక వ్యక్తి ప్రార్థనా జీవితము సంపూర్ణం అవ్వాలి, ఒక వ్యక్తి ప్రతిష్ట జీవితము సంపూర్ణం అవ్వాలి. ఏ వ్యక్తి భక్తి జీవితం అయితే సంపూర్ణం అవుతుందో ఆ వ్యక్తి ప్రభు రాకట్లో ఎత్తబడే వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని రాకట్లో ఎత్తబడాలి అంటే నువ్వేమైపోవాలి? సంపూర్ణుడు అయిపోవాలి. హల్లెలూయా. సంపూర్ణురాలు అయిపోవాలి. నువ్వు భక్తిలో నిన్ను చూసినప్పుడు చూడండి, మనము ఒక చెట్టు ఫ్రూట్ను మనం కోసినప్పుడు అది ఏమైతే కోస్తాము? పండితే, లేదంటే మనకు అందరికి అర్థమయ్యే భాషలో ముగ్గిపోతే కోస్తాం. పచ్చిగా ఉన్నది మనం అనుకుంటామా? నో. అది ఎలా ఉండదు? టేస్ట్ ఉండదు, బాగోదు. ఒక మాటలో తినడానికి కూడా అది పనికిరాదు. కానీ ముగ్గిపోయాక, మంచిగా తయారైపోయాక దాన్ని మనం ఏం చేస్తామంటే కోసి మనకి ఎలా ఇష్టమైతే దాన్ని అలాగ మనము చేస్తాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు సంపూర్ణమైన భక్తి చేస్తావని. దేవుడు నీ ఆయుష్ని ఎందుకు పొడిగించుకుంటూ వెళ్తున్నాడు? ఎప్పుడో మనం చనిపోవలసిన వారం కదా.
లోకములోని పాపములోని చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే క్రీస్తులో దేవుడు మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను బ్రతికించాడో తెలుసా? నువ్వు సంపూర్ణమైన భక్తి చేస్తావని. ప్రైజ్ ద లార్డ్. ఏ భక్తి చేస్తావని? సంపూర్ణమైన భక్తి చేస్తామని దేవుడు నేను ఏం చేశాడంటే బ్రతికించాడు. ఇక్కడ సంఘంతో పౌలు గారు అదే అంటున్నారు, ఓ కొరింథీయుల సంఘమా, మీరు ఎలాగ ఉండాలి అంటే సంపూర్ణులుగా మార్చబడాలి. ఈరోజు సంఘంలో ఉన్న నీవు నేను ఎలాంటి అనుభవాల్లో మనం వెళ్ళాలి, ఎలాంటి అనుభవాల గుండా మనం నడిపించబడాలి అంటే సంపూర్ణమైన అనుభవాల గుండా మనం నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అనుభవాల గుండా మనం నడిపించబడాలి? సంపూర్ణమైన అనుభవాలు గుండా. ఈరోజు మన ప్రార్థనలో ఈ రోజు నుంచి చేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను సంపూర్ణునిగా మీరు నన్ను చేయండి, సంపూర్ణునిగా నన్ను మార్చండి అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఎఫెసీయులకు పత్రిక రాస్తూ కూడా భక్తుడు ఏమన్నాడంటే, అక్కడ అన్నాడు కదా, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత యందు మీరు ఏమైపోవాలి? మీ భక్తి ఏమైపోవాలి? మీ ప్రార్థనా జీవితం ఏమైపోవాలి? మీ వాక్యానుసారమైన జీవితం ఏమైపోవాలి అంటే పూర్ణతలోకి నడిపించబడాలి సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. అరకొర భక్తిగా మనం చేసేవారముగా ఉండకూడదు. కొంచెము సంఘములోని కొంచెం లోకములోని మనం ఉండకూడదు. మన భక్తి ఏమైపోవాలంటే పూర్ణమైనదిగా అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమంటాడో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? సంఘము ఎలాగ మార్చబడాలి అంటే సంపూర్ణ సౌందర్యము కలవారుగా మనం మార్చబడాలంట. ఎలా మార్చబడాలి? సంపూర్ణ సౌందర్యం గలవారిగా మనం మార్చబడాలి. రేపొద్దున ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరిని తన సంఘంతో తీసుకెళ్తాడో తెలుసా? ఏ వ్యక్తి అయితే సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే, ఎవరు ఈ సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తులు అంటే ఎవరైతే సంపూర్ణమైన భక్తి చేస్తారో, ఎవరైతే పూర్తిగా లోకములోంచి వేరైపోతారో, ఎవరైతే అన్య జనాంగం నుంచి వేరుగా జీవిస్తారో, ఎవరైతే లోకములో ఉన్న ఆ సినిమాల్ని, లోకములో ఉన్న ఆ సీరియల్స్ని, లోకములో ఉన్న ఆ చెత్తనంతటిని విడిచిపెట్టి ప్రభువా శ్రమైన, నిందైన, అవమానమైన మేము నీ కొరకు బ్రతుకుతామని ఎవరైతే లోకంలోంచి వేరైపోతారో దేవుడు అలాంటి వారిని ఎలా మారుస్తాడో తెలుసా? సంపూర్ణ సౌందర్యము గలవారిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘం ఎలాగైపోవాలంటే సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తిగా సంఘము మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్న నువ్వు ఎలా మార్చబడాలో తెలుసా? సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. లోకములో అందమైన వారిని చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నారని మనం అనుకుంటాం. కానీ ప్రభువు నిన్ను చూసినప్పుడు వావ్ ఈమె ఎంత బాగుంది, ఇతను ఎంత బాగున్నాడు, రేపొద్దున నా రాజ్యంలో నివసించడానికి ఎంత మంచిగా రెడీ అవుతున్నారు వీళ్ళు అని ప్రభువు మనల్ని చూసి మెచ్చుకునే వారముగా మనం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘం ఎలా మార్చబడాలి? సంపూర్ణతలోకి మార్చబడాలి. సంపూర్ణమైన భక్తి. ఇంకా ఎప్పుడు అదే ఆరాధన, ఇంకా ఎప్పుడు ఆ అరకొర ప్రార్థన, ఇంకా ఎప్పుడు అదే వాక్యము. నో, సంఘము నానాటికి బలాభివృద్ధి నొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నానాటికి ఏమైపోవాలి? బలాభివృద్ధి. ఆది కాలములో ఆది అపోస్తులు కట్టిన సంఘం అంట, సంఘము యొక్క లెక్క నానాటికి ఏమైపోతుందంట? విస్తరిస్తూ ఉందంట. ఏమైపోతుంది? సంఘము యొక్క లెక్క, సంఘములో ఉన్న మనుషుల యొక్క లెక్క నానాటికి ఏమైపోతుంది?
విస్తరిస్తూ విస్తరిస్తూ విస్తరిస్తుంది. ఈరోజు మన సంఘము కూడా, ఈరోజు మన పరిచర్యలు కూడా, దేవుడు మన పరిచర్యలు కూడా విస్తరింప చేయాలి అంటే సంఘము ఎలా మార్చబడాలో తెలుసా? సంపూర్ణ సౌందర్యము గలదానిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు రాకట్లో నువ్వు నేను ఎత్తబడాలి అంటే, ఈరోజు దేవుని రాకట్లో మనం ఎత్తబడి ఆ పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్థ్యంలో మనం ఉండాలి అంటే, మనము అంటే సంఘములో, మన సంఘములో ఉన్న నీవు నేను మనందరము కూడా సంపూర్ణ సౌందర్య గలవారుగా మార్చబడాలి. అదే అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, యెహెజ్కేలు 27వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, ఇక్కడ కూడా ఏమంటున్నాడండి? నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదను. మన సౌందర్యం సంపూర్ణం అవ్వాలంటే చూడండి, ఫస్ట్ ఎవరు పర్మిషన్ ఉండాలి? ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా రావాలనుకుంటున్నారు, ఎవరు పడతాళ్ళు వచ్చేస్తారా? లేదంటే మనం కాలేజ్ పిల్లలు క్లాస్లోకి వెళ్ళాలి, ఏమని అడుగుతాం? మే కమిన్ సార్ అంటారా? అనరా? అనకుండా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం వచ్చేయడం చేస్తే టీచర్ చూసుకుంటుందా? నో. దేవుని వాక్యం కూడా నేను నిన్ను సంపూర్ణ పరిచెదను, సంపూర్ణ సౌందర్యం గలవానిగా నేను చేస్తాను అన్నాడు. అలా చెయ్యాలి అంటే ముందు మనము ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి మనము అప్పగించే వారం ఉండాలి. నీ హృదయంలోకి యేసుప్రభు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే నువ్వు ఆహ్వానిస్తే ఆయన వచ్చాడు నీ హృదయంలోకి, అంతేగాని బలవంతంగా వచ్చాడా? ఈరోజు చాలామంది లోకంలో ఉన్నవారు ఏమంటున్నారంటే క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఎవరండి ఈరోజు బలవంతంగా మత మార్పిడి చేసేది? ఎవరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు? మీరు ఆలోచన చేయవలసిన విషయం. ఒక వ్యక్తికి ఎవరికైనా సరే బలవంతంగా మనము బాప్తిస్మ ఇవ్వగలమా? చెప్పండి. ఇక్కడ ఉన్న ఇంతమందిలో నేను బలవంతంగా నాకు బాప్తిస్మ ఇచ్చారన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి కదా. ఈరోజు ఏ వ్యక్తికి కూడా మనము బలవంతంగా ఎవరికి బాప్తిసాలు మనము ఇవ్వలేము. క్రైస్తవులు ఆలోచించి ఓటేయవలసిన సమయం. డబ్బులకి మనం క్రైస్తవుడు లొంగిపోదు. నీ ఒక్క ఓటు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 5 సంవత్సరాలు ప్రభావం చూపిస్తుంది. ఆలోచన చేయండి ప్రియమైన దైవ జనాంగమా. క్రైస్తవులు ఆలోచన చేయవలసిన విషయం, సంఘము సంపూర్ణతలోకి నడిపించబడాలి. సంఘము సంపూర్ణతలోకి మనము ప్రశాంతంగా మీటింగులు పెట్టుకొని మనము ప్రశాంతంగా దేవుణ్ణి మరొక 5 సంవత్సరాలు ఆరాధన చేసుకోవాలి అంటే ఒక మంచి నాయకుడే మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఆరాధన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఏమన్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఈ రోజు నువ్వు ఓటేయాలి అంటే, ప్రభా ఎవరికి నన్ను ఓటేయమంటావు? నీ చిత్తము చేసే నాయకుడు ఎవరు? ఈరోజు మేము ఓటేసామంటే మా క్రైస్తవత్వాన్ని మంచిగా చూసేవాడెవడు? మా ప్రార్థనలకి సంఘానికి హాని చేయకుండా ఉండే వ్యక్తి ఎవరు? ప్రభా నువ్వెవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తాం, మేము నీకు అనుకూలంగా ఉన్న వ్యక్తికే మేము ఓటేస్తాం అని మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది వస్తారు మన దగ్గరికి. ఎంత మీ ఊరిలో ఓటుకి చెప్పారా? చెప్పలేదు ఇంకా. దేవుని వాక్యం అంటుంది, మీరు లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను అనుసరించే వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎంత ఇస్తారో అని చూస్తున్నారు. కానీ క్రైస్తవుడిగా మీరు ఏం చేయాలో తెలుసా? మన ఓటుని మనము అమ్ముకోకూడదు. ఎంతమంది, ఒకవేళ సేవకుడు మిమ్మల్ని చూడకపోవచ్చు, వాక్యం చెప్పే నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారో
ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు చూస్తున్నాయి. కానీ మీరు రేపు పొద్దున్న కరెక్ట్గా టైం వచ్చినప్పుడు మీరు డబ్బులు తీసుకుంటే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే మీరు చేయవలసిన ఒక పని ఏంటో తెలుసా? మీ ఇంటి దగ్గర మే 13 వరకు ఒక బోర్డు పెట్టండి, మేము క్రైస్తవులము, మా ఓట్లు మేము అమ్ముకోము. హల్లెలూయా. ఏమని బోర్డు పెట్టాలి? మేము దేవుని పిల్లలం, లేదా మేము క్రైస్తవులము, మా ఓట్లు మేము అమ్ముకోము అని బోర్డు పెట్టండి. ఆలోచన చేయండి. ఒకవేళ నీ ఓటుని నువ్వు అమ్ముకున్నావు అంటే కనుక దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు సుమా. ఒకవేళ నీ ఓటు నువ్వు ఎంత ఇస్తారు? నీకు ఓటుకి కావాలంటే గట్టిగా ఎంత ఇస్తారు? 5,000 ఇస్తారా ఓటుకి? 10,000 ఇస్తారా? ఎంతకాలం ఇస్తారు? ఈ ఒక నెల కదా. ఆ 10,000తో, ఆ 5,000తో మనం పెద్దోళ్ళం అయిపోతామా? మనకున్న అవసరాలన్నీ తీర్చబడిపోతాయా? నో. మా ఊర్లో ఎంత ఇస్తున్నారో తెలుసా? సమ్ ఎక్స్ పార్టీ 1,000 రూపాయలంట, వై పార్టీ అంటే వై అంటే వేరేదే అనుకోకండి, పోనీ జెడ్ పార్టీ ఓటుకి 5,000 ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆలోచన చేయండి. మరి మీ ఊర్లో ఎంత ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా మనము ఆ డబ్బులు మనము తీసుకోకూడదు. దేవుడు రేపొద్దున నిన్ను లెక్క అడిగినప్పుడు నీ ఓటు ఎంతకు అమ్ముకున్నావు అని దేవుడు కనుక నిన్ను అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి? ప్రభువా, నా ఓటును నేను అమ్ముకోలేదు, యథార్థంగా నా ఓటు హక్కుని నేను వినియోగించుకున్నాను అని చెప్పగల సాక్ష్యం నీ దగ్గర ఉందా? ఆలోచన చేయండి. ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రలోభ పెడితే కనుక మీరు ధైర్యంగా చెప్పాలి, మేము మా ఓటును మేము అమ్ముకోము అని చెప్పగల కెపాసిటీ నీ దగ్గర ఉందా? రేపొద్దున ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు, యేసయ్యా మేము యథార్థంగా ఉన్నాం, దేవుని వాక్యం అంటుంది యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉన్న వ్యక్తివైతే కనుక, నువ్వు యథార్థంగా నీ ఓటుని అమ్ముకోకుండా ఉండే వ్యక్తివైతే కనుక ఆయన నీకు ఏ మేలు చేయకమాండు. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చే 5,000, వాళ్ళు ఇచ్చే 10,000, ఒకవేళ నీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయనుకోండి, 4 5లు 20,000 నీకు రావచ్చు. ఎంతకాలం నువ్వు పోషించబడతావు దాంతో? ఆలోచన చేయండి. కానీ మన దేవుడే నీకు సమృద్ధిని ఇచ్చాడు అనుకోండి, ఎంతకాలం నువ్వు పోషించబడతావు? హల్లెలూయా. ఎంతకాలం? జీవితకాలం దేవుడు మనల్ని పోషిస్తాడు. అందుకే అంటున్నాడు, ఆయన మనల్ని పక్షిరాజుగా, మన బాధ్యతలన్నీ దేవుడు భరిస్తున్నాడు. పక్షిరాజుగా మనల్ని మోస్తున్న దేవుడు, మన బాధ్యతలు భరిస్తున్న దేవుడు. ఈ ఒక్క ఓటు కోసం నువ్వు అమ్ముడైపోతావా? ఈ ఒక్క ఓటు కోసం నువ్వు అమ్ముడుపోతావా? ఆలోచన చేయి. క్రైస్తవునిగా నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం అంటారు కదా, మీరు లోక మర్యాదను అనుసరింపక ఏది దేవుని చిత్తమో, ఏది అనుకూలమో మీరు సంపూర్ణులుగా మార్చబడాలి అంటే, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి మీరు నెమ్మదిగా సుఖముగా మీరు బ్రతకాలి అంటే, చూడండి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, ఒక్కరు చదవాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కొంచెమే కలిగి ఉండుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చే ఈ 5,000కి, ఇచ్చే ఈ 10,000కి నీ ఓటుని నువ్వు అమ్ముకొని గనక, నీ ఓటుని నువ్వు వినియోగించిన వ్యక్తివైతే గనక, దేవుని వాక్యం అంటుంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎంతుంటే మేలంట? ఎంతుంటే మేలు? కొంచెమే. నీకు చాలా ధనం ఉంది, నీ దగ్గర నీకు ఏది కావాలంటే అది ఉంది, కానీ నీకు నెమ్మది లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. కానీ దేవుని వాక్యం అంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉంటే అది మేలంట. ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది మనము సంపూర్ణమైన భక్తి చేయాలి అంటే, రాబోయే దినాల్లో మనము సువార్త ప్రకటించాలి అంటే, రాబోయే దినాల్లో మనము ఇంకనూ విరివిగా మన పరిచర్యలు క్రైస్తవ్యాన్ని ఎదరికి నడిపించాలి. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది మన బంధువులు నశించిపోతున్నారు, అనేక మంది మన రక్త సంబంధికులు నశించిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకు మనం సువార్త చెప్పాలి. దేవుని వాక్యం అంటుంది మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండాలి అంటే, నెమ్మదిగా సుఖముగా మనం ఉండాలి అంటే గనక ఏం చేయాలంటే, మనము రాజుల కొరకును అధికారుల కొరకును, చెప్పండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవని మిమ్మల్ని కోరుకోవట్లేదు, హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, ప్రార్థన చేయండి. బలముగా సంఘముగా మీరు ప్రార్థన చేయకపోతే ఎలాంటి ప్రభుత్వాలు వస్తాయో, బలముగా ఏక మనసుతో ఐక్యతతో మీరు ప్రార్థన చేయకపోతే రేపొద్దున సువార్తకి వ్యతిరేకులు లేచే దినాలు రాబోతున్నాయి. రేపొద్దున సంఘాల్లో ఆ వాక్యము ప్రకటించలేని పరిస్థితులు రాబోతున్నాయి. బహిరంగ సువార్త చేయలేని దినాలు రాబోతున్నాయి. సంఘమా జాగ్రత్త. పౌలు గారు హెచ్చరిస్తున్నారు. దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తి రాజుగా ఉండాలి. దేవుని హృదయానుసారముగా ఉన్న వ్యక్తి రాజుగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి రాజుగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి రాజుగా ఉంటే దేశమంతా క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి స్తుతించే వ్యక్తి. దావీదు కోసం ప్రభు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడైనా. ఎవరంట దావీదు? దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు ఏమని ప్రార్థన చేసేవాడు అంటే, దేశాన్ని పరిపాలించేటప్పుడు ప్రభువా ఈ ప్రజల్ని నేను ఎలాగ ఏలాలి, ఈ ప్రజలతో నేను ఎలాగ ఉండాలి, ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి, ఈ ప్రజలకి ఏ మంచి పని చేయాలి అని చెప్పి దావీదు ఏం చేసేవాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకుండే అధికారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనకుండే రాజులు దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అలాంటి రాజులు మనకు రావాలి అంటే క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘాన్ని పౌలు కోరుకోవట్లేదు, బతిమాలట్లేదు, హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త సంఘమా, మీరు రాజుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘమా, మీరు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మీరు 5 సంవత్సరాలు సుఖముగా, నెమ్మదిగా, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మీరు జీవించాలి అంటే మీరేం చేయాలో తెలుసా? క్రైస్తవునిగా మీరు ఏం చేయాలో తెలుసా? రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలను, విజ్ఞాపనములను, కృతజ్ఞతా స్తుతులను మీరు దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, దావీదు గురించి దేవుడు ఏమంటాడంటే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యములు 13:22 తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడనైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను దేవుడు? ఇక్కడ ఏమని సాక్ష్యం ఇచ్చాడు దావీదు కోసం దేవుడు? అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. హల్లెలూయా. దావీదు పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా మంచిగా ఉన్నారు అంటే గనక కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. ఈరోజు మనము క్రైస్తవులుగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తములో ఎవరున్నారో, నువ్వు ఎవరిని రాజుగా నియమించబోతున్నావో, నువ్వు ఎవరిని సింహాసనం ఎక్కించబోతున్నావో, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అంటే, ప్రజలందరూ మంచిగా ఉండాలి అంటే, ప్రజలందరూ సంపూర్ణ భక్తి చెయ్యాలి అంటే, బహిరంగ సువార్తకి ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే, పరిచర్య విస్తరించబడాలి అంటే, సంఘము నానాటికి బలాభివృద్ధి నొందాలి అంటే నీకు ఇష్టమైన వ్యక్తి రాజుగా ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమ్ ఎక్స, సమ్ వయ్య, సమ్ జడ ఇదంతా అనవసరం. దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తి మనకు రాజుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కోసం దేవుడు చెప్తున్నాడు, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నేను ఏర్పరచుకొనిన వ్యక్తి, అతన్ని నేను అభిషేకించి ఉన్నాను. దేవుడు అభిషేకించాడు కాబట్టి దావీదుని, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దావీదు ఎలా బ్రతికాడంట? దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు. ఈరోజు నువ్వు దేవుని హృదయానుసారుడిగా ఉండగలవా? దేవుడు నిన్ను గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? దేవుడు నిన్ను గురించి అలాంటి మాట చెప్పగలడా?
ఆలోచన చేయండి. దావీదు, అసలు దావీదు ఎవరని మనం ఆలోచన చేస్తే, దావీదు ఎవరండి? ఎవరు దావీదు? యెషయి కుమారుడే. ఓకే. దావీదు పరిస్థితి ఏంటి? ఎన్నోవాడు దావీదు? తన తండ్రికి ఎన్నోవాడు? చిట్ట చివరివాడంట. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడో లాస్టోడు. వాడు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, గొర్రెలు కాచుకునే వ్యక్తి దావీదు కదా. కానీ దావీదుని దేవుడు ఎన్నుకోగలడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదుని దేవుడు రాజుగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. దావీదు సీక్రెట్ ఏంటి చెప్పాలి? గొర్రెలు కాచుకునే వ్యక్తి, తండ్రి దృష్టిలో కూడా పెద్ద ఏమీ పేరు లేదు దావీదుకి. అన్నదమ్ములు కూడా పట్టించుకునేవారు కాదు దావీదుని. ఎందుకు? ఆడెవడో చివరోడు, చిట్ట చివరోడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మన ఇంట్లో, తండ్రికి ఒకళ్ళు ఇష్టం, తల్లికి ఒకళ్ళు ఇష్టం కదా. అలా ఉంటారు సాధారణంగా. 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒకటో వ్యక్తికి, రెండో వ్యక్తికి, మూడో వ్యక్తికి, ఇక్కడ వరకు అలా అన్నీ బాగా జరుగుతాయి. ఇంకా చివరోడిని ఏమైనా పట్టించుకుంటారా? అప్పటికే వాళ్ళు అలసిపోయి ఉంటారు, అన్నీ చూసి చేసి ఇంకెవరు అలాంటి పరిస్థితి దావీది. చిట్ట చివరోడు. ఆడికున్న పని ఏంటి అంటే, గొర్రెలు కాసుకునే వ్యక్తి దావీదు. తన తండ్రికి ఉన్న మందలన్నింటినీ తోలుకెళ్ళిపోయి ఆ పచ్చని పచ్చికలో వదిలింది అవి మేస్తూ ఉంటే, దావీదు ఏం చేసేవాడు తెలుసా? ఒక సితార తీసుకొని దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వాళ్ళందరూ హల్లెలూయా కదా. పరిస్థితి ఏంటంటే, దావీదు దేవుణ్ణి సితారతో ఆరాధన చేసే వ్యక్తి. అలాంటి గొర్రె దావీదుని ఇప్పుడు ఎవరిని కాసే వ్యక్తిగా చేసాడు దేవుడు? మనుష్యులను కాసే వ్యక్తిగా చేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు స్తుతించే విధానం. దేవుని వాక్యంలో మాట ఉంటుంది కదా, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందంట. దావీదు రాజు కావడానికి గల కారణం, ఈరోజు ఆరాధనలో కళ్ళు మూయమంటే కళ్ళు మూయరు, ఈరోజు ఆరాధనలో ఏకీభవించండి అంటే ఏకీభవించరు, ఈరోజు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధన చేయండి అంటే అటు ఇటు దిక్కులు చూస్తాం. ఇంకా మన పరిస్థితులు ఎలా మారుతాయి? చప్పట్లు కొట్టనంటే చప్పట్లు కొట్టం. దేవుడు మన స్థితిగతుల్ని ఎలా మారుస్తాడు? దావీదంట తనకు సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి ఆరాధన చేసేవాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసేవాడు దావీదు? సమయము దొరికినప్పుడల్లా దేవుడు దావీదుని ఆరాధన చేసేవాడు. ఆ ఆరాధన చూసిన దేవుడు దావీదుని సింహాసనం ఎక్కించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని ఏం చేశాడు దేవుడు? సింహాసనం ఎక్కించాడు. అయ్యో, దావీదు మనకలాగే ఆలోచించి, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి, నేను చాలా చిన్నోడండి, నా పరిస్థితి చాలా భేద స్థితి అండి అని గనక దావీదు కృంగిపోయి ఉంటే దావీదు రాజు అయ్యేవాడంటారా? ఆలోచించేయండి. దావీదు దేవుణ్ణి స్తుతించకపోతే దావీదుని దేవుడు రాజుగా చేసేవాడా? ఆలోచన చేయండి. దావీదుని కోసం దేవుడు చెప్తున్నాడు, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుడు నీ గురించి నా గురించి అలాంటి సాక్ష్యము ఇవ్వాలి. చూడండి, మొదటి సమూయేలుకు రాసిన మొదటి సమూయేలు 18వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథము. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదియు అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. దావీదు మీద తన మామ అయిన సౌలు ఏ చూపు నిలిపాడంట? విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపినప్పటికీ కూడా దావీదుని దేవుడు హెచ్చించడం మానేశాడా? దావీదు యొక్క స్థితిగతులను మార్చడం మానేశాడా? నో.
మానలేదు. ఎందుకని మనం ఆలోచన చేస్తే దావీదు ఎలా బ్రతికాడో తెలుసా? దేవునికి ఇష్టమైన రాజుగా బ్రతికాడు. దేవుడు హృదయాన్నే గెలిచేసుకున్నాడు దావీదు. అందుకే అంటున్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. హల్లెలూయా. సౌలు ఎన్నిసార్లు దావీదుని చంపాలని చూసినా, ఎన్నిసార్లు దావీదుని పడగొట్టాలని చూసినా, ఎన్నిసార్లు దావీదుని నాశనం చేయాలని చూసినా, దావీదు పక్షంగా ఉన్న వ్యక్తి ఎవరు? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఉంటే గనక, దేవుడు నీ పక్షముగా పోరాడటం ఆయన మొదలు పెడితే గనక, నీకు మనుషులందరూ వ్యతిరేకమైపోయినా, నీకు అధికారులందరూ వ్యతిరేకమైపోయినా, నీకున్న పరిస్థితులన్నీ తారుమారైపోయినా, దేవుని వాక్యం అన్నది మీ పక్షముగా యుద్ధం చేయవాడు యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిస్థితులను చూసి భయపడిపోవలసిన పని లేదు. మనుషులు నీకు వ్యతిరేకమైపోయినప్పుడు భయపడిపోవలసిన పని లేదు. దేవుని వాక్యం అనేది దావీదుకున్న పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయినప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి స్తుతించడం మానలేదు. నీకున్న పరిస్థితుల్లో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించు. అది కష్టమైన, నష్టమైన, వ్యాధైన, కన్నీరైన, బాధైన, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా సరే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఎవరిని స్తుతించడం నేర్చుకోవాలి? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైపోతాయి. ఒక దేశంలో ఆ రాజు ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టినప్పుడు ఆ రాజు పెట్టిన శాసనం ఏంటి అంటే, ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో, ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారము చేయరో వాళ్ళందరినీ కూడా ఆ వేడిమి గల అగ్నిగుండంలో పాడేయండి అని ఒక రాజుగారు ఏం చేశారంటే ఒక శాసనాన్ని పెట్టారు. అమ్మో, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్నట్లుగా చాలా మంది ప్రజలు వెళ్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రజలు వెళ్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ దేశంలో ఉన్నారు కొంతమంది యవనస్తులు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యము. ఆ యవ్వనస్తుల చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఒరే పిచ్చేంట్రా మీకేమన్నా? ఆ వేడిమి గల అగ్నిగుండంలో మీరు పడిపోబోతున్నారు కొద్దిసేపట్లో, ఒక్క చిన్న నమస్కారం పెట్టండి. ఈరోజు మనల్ని కూడా అంటారు, రే డబ్బులు తీసుకో, తప్పేముంది, నువ్వు తీసుకోపోతే వాళ్ళు తీసేసుకుంటారు, తీసుకోండి, ఓటుకి డబ్బులు తీసుకోండి, తప్పేముంది అన్నప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? నో, మేము క్రైస్తవులము, మేము తీసుకోము. ఆ యవ్వనస్తులు చెప్తున్నారు, ఆ వేడిమి గల అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించగల సమర్థుడు మా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎలాంటి వేడిమి కలిగిన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు, ఈరోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు, నా దేవుడు చెప్తున్నాడు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి తప్పించి రక్షించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరా యవ్వనస్తులు? షడ్రక్, మేషకు, అబేద్నెగోలు. అసలు ఆ యవ్వన కాలంలో వాళ్ళకున్న ధైర్యం చూడండి, వాళ్ళకున్న రోషం చూడండి దేవుని పట్ల. దేవుడు అంటే ఎంత రోషంగా బ్రతుకుతున్నారండి. క్రైస్తవులుగా మనం కూడా ఎలా బ్రతకాలో తెలుసా? రోషము కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రోషము కలిగిన క్రైస్తవుడివేనా? రోషం కలిగిన భక్తి చేస్తున్నావా? రోషం కలిగిన వైరాగ్యం కలిగి నువ్వు జీవిస్తున్నావా? రోషం కలిగిన నువ్వు వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని వాక్యం చూడండి, ఆ ముగ్గురు యవ్వనస్తులు కూడా దేవుని కొరకు చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడునని ఒక శాసనం పెట్టారు. అయితే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అప్పుడు రాజు ఏమంటున్నాడో చూడండి. నా చేతిలో నుండి 15వ వచనాన్ని మనం చదివితే, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని రాజు అంటుంటే, అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత విశ్వాసం అండి యవ్వనస్తులకి! ఎంత సంపూర్ణమైన భక్తి చేస్తున్నారండి యవ్వనస్తులు.
అంటున్నారు, మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ భయంకరమైన వేడిమి కలిగిన శ్రమల్లో నువ్వు వెళ్తున్నావేమో, అలాంటి భయంకరమైన అగ్ని లాంటి పరీక్షలు గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ దేవుడి నిన్ను తప్పించుటకు, నీ దేవుడి నిన్ను రక్షించుటకు ఆయన ఎవరో తెలుసా? సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వ్యాధైనా, అది అప్పులైనా, అది తీరని బాధ అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నా దేవుడు వేడిమి గల అగ్నిగుండము అనే శ్రమల నుంచి నిన్ను తప్పించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ టైంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రాబోయే 5 సంవత్సరములు నువ్వు సంపూర్ణ భక్తి చేయాలి అంటే, మాన్యత కలిగి నువ్వు జీవించాలి అంటే, నెమ్మదిగాను సుఖముగాను నువ్వు బ్రతకాలి అంటే, రాజులందరి కొరకు, అధికారుల కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంకెన్ని రోజులు ఉంది? మే 13 అంటే దగ్గర దగ్గర ఇంచుమించు ఒక 15 రోజులు ఉందేమో, అంతే కదా? ఈ 15 రోజులు మనం ఏం చేయాలంటే పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు ఇష్టమైన వ్యక్తిని సింహాసనం మీరు ఎక్కించండి, నీకు ఇష్టమైన వ్యక్తిని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టండి, నీకు చిత్తములో ఉన్న వ్యక్తిని మీరు రాజుగా చేయండి, నీ సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిని మీరు రాజుగా చేయండి అని చెప్పి మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. 2 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, సమూయేలుకు రాసిన సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచనం కూడా చదవండి. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానం కలుగజేయుదును, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 9వ వచనం అంటాడు కదా, నీవు పోవు చోటనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరును నీకు కలుగజేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక, నువ్వు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తివైతే, నువ్వు దేవుని మాటకు లోబడిన వ్యక్తివైతే, దేవుడు అంటున్నాడు, లోకములో గనులైన వారికి ఇచ్చే పేరు నేను నీకు కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నీ స్థితి కొంచెమే అవ్వచ్చు. దేవుని వాక్యం అంటది కదా, మొదట నీ స్థితి కొంచెమైనను తుదకు నువ్వేమైపోతావంట? మహాభివృద్ధి నొందుతావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? ఎలక్షన్లో డబ్బులు తీసుకున్నప్పుడా? నీ ఓటు నువ్వు అమ్ముకున్నప్పుడా? నో. దేవుని వాక్యం అంటుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానేస్తాడా? మానడా? మానడు. కాబట్టి నీ యథార్థత ఎవరు చూడాలి అంటే అధికారులు కాదు. నీ యథార్థత ఎవరు చూడాలి అంటే సేవకుడు కాదు. నీ యథార్థత ఎవరు చూడాలో తెలుసా? దేవుడే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పౌలు గారు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నారు? తిమోతికి రాసిన 1 తిమోతి 2:1 పౌలు గారు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నారో తెలుసా? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలుగు నిమిత్తము నెమ్మదిగాను సుఖముగాను మనము బ్రతకాలి అంటే, మనము క్రైస్తవుడిగా ఈరోజు దేవుడు నీకు పెట్టిన బాధ్యత ఏంటో తెలుసా? నీ మీద పెట్టిన భారం ఏంటో తెలుసా? ఏం చేయాలి? రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు చేయవలసిన వారుగా మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రానున్న దినాల్లో దేవుడు మరలా మనకి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి క్రైస్తవుడిగా మన సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ సమయంలో మన సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. నోటు వద్దు, ఓటు ముద్దు. మా అందరినీ
ఎంప్లాయీస్ అందరితో ఒక బైక్ ర్యాలీ చేయించారన్నమాట. ఎలక్షన్స్ కదా, బైక్ ర్యాలీ చేయించినప్పుడు దాని మీద స్లోగన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లోగన్ ఇచ్చారు. అంటే మీ ఓటే మీ బాధ్యత అని, తర్వాత నోటు వద్దు ఓటు ముద్దు అని చెప్పి ఒక స్లోగను. నాకు అందులో నచ్చింది ఏంటి అంటే, ఆ స్లోగన్ చాలా బాగా నచ్చింది. నేను పట్టుకుని ఫోటో కూడా దిగానమాట. ఏంటి, నోటు వద్దు ఓటు ముద్దు. అందరము క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి అంటే, డబ్బులు తీసుకోకుండా, ఓటుకు మనం అమ్ముడైపోకుండా మన ఓటుని మనము వినియోగించుకునే వరముగా ఉండాలి. అవసరమైతే మీ ఇంటి ముందు బోర్డు పెట్టండి, చిన్న బోర్డు. మీరే మీ పిల్లల్ని రాయమనండి, మేము క్రైస్తవులము, మా ఓటును మేము అమ్ముకోము. హల్లెలూయా. అమ్ముకునే వారందరూ చెప్దాం హల్లెలూయా. వినాలి సరిగ్గా, అమ్ముకునే వారందరూ చెప్పండి అన్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా బాధ్యత కలిగిన పౌరులుగా మనం ఉందాము. రాబోయే దినాల్లో సేవకి, సువార్తకి, ముఖ్యంగా దేవుని పరిచర్యకి ఆటంకం లేని ప్రభుత్వమే ప్రభువు మనకి ఇవ్వాలని మనందరము కూడా భారముతో బాధ్యతగా మనందరం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మన వినికిల్లో తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.